Watch full episodes on Jio Hotstar. హలో చోటు, నేను కొత్త ప్లేన్ తయారు చేశాను, చూడాలనుందా? ఆ ప్లేన్ లో మనం గాల్లో షికార్లు కూడా కొట్టొచ్చా? ఓయ్, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మనం ఆ ప్లేన్ మీద ఇంతవరకు ఎవరూ వెళ్ళని ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. ఆ ప్రదేశానికి నేను లాస్ట్ ఐలాండ్ అని పేరు పెట్టాను. లాస్ట్ ఐలాండా? నేను తప్పకుండా వస్తాను. మా మమ్మీకి చెప్పి ఇప్పుడే వచ్చేస్తానే. లాస్ట్ ఐలాండ్ ని వెతకడానికి వెళ్తున్నారా? అంటే తప్పకుండా ఖజానాని వెతకడం కోసమే ఉంటుంది. పదండి బాస్, మనం కూడా ఖజానాని వెతకడానికి వెళ్దాం. నేనే జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పొద్దులు వెతుకుతారు ఖజానా, ఆ తర్వాత మన చేతికి అందిస్తారు స్వయాన్న. హలో డాక్టర్ జట్కా అంకుల్, ఏరోప్లేన్ చాలా అందంగా ఉంది. అవును, త్వరగా వెళ్ళి లోపల కూర్చో. లాస్ట్ ఐలాండ్ మన కోసం ఎదురు చూస్తోంది. బాస్ బాస్, అటు చూడండి. దీన్ని తీయండి, దీన్ని త్వరగా తీయండి, దీన్ని చంపేయండి, నన్ను కాపాడండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు, నన్ను కాపాడు. అరే, ఏంటిలా జరుగుతోంది? నేను ఈ ప్లేన్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇంజిన్ లో ఏదో గడబిడ జరిగినట్టుంది మిత్రమా. లగాయితో మీరు ఎప్పుడు ఏం చేసినా అందులో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. అయ్యమ్మా, ఎవరైనా దీన్ని ఆపండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆ దేవుడి మీదట్టు నా పని అయిపోయింది. లగాయితో ఏమిటి అద్భుతం?
భలే ఇక్కడ ఎంత బాగుందో. పిక్నిక్ చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలి. లగైతు వీడింకా పిక్నిక్ మూడ్ లోనే ఉన్నాడు. ముందు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో అదే ఆలోచించండి. అరే ఇదేమిటి? ఇది తలకాయ లేని డైనోసార్ అనిపిస్తోంది. బహుశా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండుంటుంది. అరే అదేమిటి? నాకు చాలా భయంగా ఉంది. ఎంత పెద్ద లిజాడో కాదా? ఓ గాడ్! కానీ ఆ లిజర్డ్ ఎంత అందంగా ఉందో. మాట్లాడకుండా అది ఏం చేస్తుందో చూడండి. లగైతు ఆ డైనోసార్ బతికే ఉంది. ఓయ్ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అది టోటీసోరస్. అది తాబేలాగా దాని ముఖాన్ని షెల్ లోపల దాచుకుంటుంది. తన ఎర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎర దగ్గరికి రాగానే అకస్మాత్తుగా తన నోరు లోపల నుంచి వచ్చి ఆ ఎర్రని పట్టుకుంటుంది. మిత్రమా, ఓయ్ వదులు దాన్ని, వదులు. మోటు పరిగెత్తు. మోటు మామయ్య! దీన్ని అంటారు ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందని. అనవసరంగా దాన్ని కదిలించాను. రామ్మా వచ్చి నన్ను తిను. పతులు కడుపు ఖాళీగా ఉంటా నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఐడియా ఇవ్వు. ఐడియా సజ్జి. సమోసాల బ్యాగ్. మోటు నువ్వు అలా పరిగెడుతూనే ఉండు. నేను వెళ్ళి నీ పొట్టను ఛార్జ్ చేయడానికి ఛార్జర్ని తీసుకువస్తాను. దొరికింది. మోటు ఇవిగో సమోసాలు. ఇవి తిని నీ కలని నిజం చేసుకో.
ఆహాహాహా. మీరంతా ఎవరు హఠాత్తుగా ఎక్కడి నుంచి దిగి వచ్చారు? ఈ అడవి దేవుళ్ళు దేవతల అద్భుతమైన కరుణ వల్ల మీరు తప్పించుకున్నారు. మీరు ఎగురుతున్న వాహనం కింద పడిపోతున్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఈ అడవి దేవతల మహాకృప వల్ల మేము ఎప్పుడైనా మాయమైపోగలం. ఓయ్ అంటే వీళ్ళు మోంకిసా మనుషులా? వీళ్ళ గురించి ఇంతకు ముందు నేను చదివాను. ఈ రోజు వీళ్ళని నేను కళ్ళారా చూస్తున్నాను. వీళ్ళు కోతి మొహాలతో కోతుల్లా కనిపించే మామూలు మనుషులు. నా పేరు జూజు. గ్రీనోసాకి మీకు సుస్వాగతం. ఈయన మా సర్దార్ జీమా. మీరంతా చాలా ధైర్యస్తులు. మొదటిసారిగా మీరే గజామాతో యుద్ధం చేసి దాన్ని ఓడించగలిగారు. అలాగే ఆ లీజాని మీరు కాపాడి చాలా మంచి పని చేశారు. అది శాంతిని కోరుకునే జంతువు. ఈ అడవి దేవుళ్ళు దేవతలంతా మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. ఇదిగో ఈ మందు దానికి రాయండి. లీజా, ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో. విశ్రాంతి చాలా గొప్పది. కదలకుండా నిద్రపో. తిండి కోసం ఇటు అటు వెతుకుతూ అనవసరంగా అడివంతా తిరక్కు. మీరందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వచ్చిన ఈ వాహనం పేరేంటి? ముందు వీళ్ళందరినీ ఇంటికి తీసుకువెళ్ళు. ఆ తర్వాత ప్రశాంతంగా అడుగు. ఇప్పుడు వీళ్ళు మన అతిథులు కదా. నాకు భయం వేస్తుంది. నాకు భయంగా ఉంది మమ్మీ. ఏంటి వీడు మాట్లాడుతున్నాడు? నాకు ఈ విషయం తెలీదు. వీడు మూగవాడు కదా. నేను ఎప్పటికీ అదే అనుకుంటాను, ఇప్పటికీ అదే అనుకుంటున్నాను. నిన్నతలు ఎప్పుడు ఇంతగా మాట్లాడను. ఇప్పుడు మాట్లాడుతున్నానంటే అంత భయం వేస్తుంది మమ్మీ. నువ్వే నాకు ఖజానా ఆశ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇరికిచ్చావు. చిన్నప్పుడు అమ్మా నాన్న నేర్పించారు, డబ్బు వ్యామోహం మంచిది కాదని. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నేను దీనికి లచ్చిని కాను, నిన్నని కూడా కాను. దీనికి అర్థమయ్యేలా ఎవరైనా చెప్పండి. ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి. బాస్ భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టి నన్ను కాపాడు. మీరు నన్ను కాపాడుతున్నారా, కొడుతున్నారా? మేము అదుగో అక్కడ ఆ ఇంట్లోనే నివసిస్తాం. ఓయ్ కానీ సీరియస్ మొహంతో ఉన్న సర్దార్జీ, మీరసలు ఎలా మాయమైపోతారు? నిజానికి మీరు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో మాకు ఎలా కనిపించకుండా ఉన్నారు? ఇదిగో ఈ ఫలాల్ని చూడండి. వీటిని తిన్నారంటే మీరు కూడా మాలాగే మాయమైపోగలరు. మావయ్య సీతాకోక చిలుకలు ఎంత బాగున్నాయో చూడండి.
ఒకానొక సమయంలో ఇక్కడి పిల్లలు కూడా అలాగే సంతోషంగా గంతులు వేస్తూ ఉండేవారు. కానీ మా సంతోషాన్ని చూసి ఎవరికో కన్ను కుట్టింది. మొత్తం అంతరించిపోయింది. ఎందుకు? ఏం జరిగింది? రోకోటో సైన్యం వస్తోంది, అందరూ పారిపోండి. తప్పడం లేదా? పారిపోండి. ఎవరు వాళ్ళ కంట పడకండి, పారిపోండి. మోటు పతులు ప్రమాదంలో ఉన్నారు. హే, ఇటువైపు ఇటువైపు రండి. ఇటువైపు ఇటువైపు రండి, ఇటువైపు రండి, ఇటు. రోజు వాళ్ళు ఇటువైపు వస్తున్నారు, పరిగెత్తండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. మనం బ్రతికినందుకు ఆ దేవుడికి కోటాను కోట్ల కృతజ్ఞతలు. వాళ్ళు పైనుంచి కిందకు వస్తున్నారు, అలా చూడండి. మీరు ఇలా చేయకూడదు. ఇదేమిటి? ఇక్కడ చెట్లు కూడా ఎగురుతాయా? వావ్! అద్భుతమైన ప్రపంచం. చెట్లు కూడా ఎగురుతున్నాయి. ఎంత మజాగా ఉందో. కాపాడండి. అరే, ఏమిటిది? ఒక్కడైపోయాడు. రెండో వాడైపోయాడు. అరే, నువ్వు తిన్నగా ఎగరలేవా ఏమిటి? ఎందుకులా తల్లకిందులయ్యావు? మావయ్య, ఖాళీలో లోపల పెట్టుకోండి, భలే మజాగా ఉంటుంది. చోటు ఇంకా పిక్నిక్ మూడ్ లోనే ఉన్నట్టున్నాడు. జుజుక్తో పాటు నలుగురు మాయమైపోయారు.
అతిథులు కూడా ఒక్కరూ మిగల్లేదు. బ్రతికిపోయాం. కృతజ్ఞతలు చెట్టు అన్నయ్య, నువ్వే కనుక లేకపోతే మేము అసలు ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ మిస్టర్ ట్రీ. మేము కేవలం మా కష్టాల గురించి చెబితేనే ఈ చెట్టు ఎగిరిపోయింది. కానీ ఈ చెట్టు ఎగరటం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. అదృష్టం, మీరు బతికిపోయారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.